యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం రోజున జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిడిపిఓ జ్యోత్స్న మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం రోజున జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిడిపిఓ జ్యోత్స్న మాట్లాడుతూ పాల కంటే మునగాకులో మూడింతలు ఎక్కువగా కాల్షియం అధికంగా ఉంటుందని, పోషక విలువల గురించి వివరించారు. మరియు ప్రెగ్నెంట్ సమయంలో పాలు, గుడ్డు, పప్పు తీసుకున్నట్లయితే పిల్లలలో సరైన ఎదుగుదల ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం, టీచర్ వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్ మౌనిక, ఆయాలు, తల్లులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. కాల్షియం సంపాదించాలంటే ఏం చేయాలి? మునగాకు ఎక్కువ తీసుకోవాలి. పిల్లలకి మునగాకు రోజు ఆకుకూరలో పప్పులో వేయడం కానీ, మునగాకు వేపుడు మనం తినడం కానీ, ఇవన్నీ ఎంత మునగాకుల పాలల కన్నా 3 రెట్లు ఎక్కువ ఉన్నాయి. పాలలో ఒక 200 ml పాలలో ఎంత వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఎదగాలి అంటే వాళ్ళకి కాల్షియం అవసరం. ఆ తర్వాత కూడా మనలాంటి పెద్దవాళ్ళకి కూడా అవసరం. ఎందుకు? ఈ మహిళలు మనం ఒక 40 దాటినాక ఏమవుతుందంటే మన బోన్స్ అంటే మళ్ళీ పెంచు వారి కోరుతుంటాయి. ఊరికూరికే బాత్రూమ్లలో పడడము, జారి పడ్డము, బొక్కలు ఇరగడం, చేతులు ఇరగడం, ఇవన్నీ కూడా మళ్ళీ ఒక వయసు మహిళలందరికీ అవుతుంటారు. అప్పుడు కూడా మనకి ఏమవసరము? కాల్షియం అవసరం. అర్థమవుతుందా? మనకు హాస్పిటల్ పోయి మీకు ఇవి నొప్పులు వేస్తున్నాయి ఇవన్నీ అంటే వాళ్ళు ఏమంటారు? కాల్షియం గోళీలు ఇస్తారు. అవి ఎప్పుడు మీరు గోళీ వేసుకొనే మనం కాల్షియం సంపాదించాలంటే కాదు. మనకు సహజంగా దొరికే వాటిలలో దేంట్లో ఎక్కువ ఏ ఉన్నాయి అవి పోషక విలువలు ఉన్నాయో చూసుకొని మనం తినాలి. కాబట్టి పిల్లలకు మనము ఖచ్చితంగా మన భోజనంలో ఆకుకూరలు ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఖచ్చితంగా పాలు కూడా ఇక్కడ తాగమంటున్నాం. కొంతమంది మీరు ఇక్కడ పాలు తీసుకొని పోయి ఇంటికి పోయి మళ్ళీ చాయ్ పెట్టుకుంటున్నారో ఏం పెట్టుకుంటున్నారో మాకు తెలియదు. ఇక్కడ ఎందుకు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పాలు తాగమంటున్నామంటే ఆమెకు తల్లికి బిడ్డకు కావాల్సిన కాల్షియం కావాలా. కాబట్టి ప్రెగ్నెంట్ మదర్ ఉన్నప్పుడు కాల్షియం ఎక్కువ తీసుకోలేదనుకోండి, ఆ తర్వాత డెలివరీ అయినాక కూడా మీకు తొందరగా వీక్నెస్, నొప్పులు, తర్వాత ప్లస్ బిడ్డ కూడా ఎదుగుదల సరిగ్గా. కాబట్టి కాల్షియం ఖచ్చితంగా మీరు తాగాలి. ఆ టైంలో పాలు తాగాలి, ఎగ్గు తినాలి. ఇవన్నీ కూడా మనం పెడుతున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా శుభ్రత పాటించాలి. ఇవన్నీ మనం తిండి అంటే సరే అక్కడో ఇక్కడో మీరు వింటున్నారు, కానీ మెయిన్గా పిల్లలకు హ్యాండ్ వాష్ మీరు చేయడం, మీ ఇంట్లో మీరు చేస్తే పిల్లలు కూడా నేర్చుకుంటారు. మీరు ఖచ్చితంగా చిన్న పిల్లలు, ఇంత పిల్లల నుంచి మీరు భోజనం ముందు మీ పెద్దవాళ్ళు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కడుక్కొని మీరు చేయి కడుక్కొని రాకుండా నేర్చుకోండి. ఎందుకంటే మనకు వచ్చే పిల్లలకు వచ్చే వ్యాధులన్నీ సగం మన యొక్క అపరిశుభ్రత వల్లనే వస్తుంది. దీనికే మనకి ఈ మధ్యలో ప్రతి చోట కూడా మనకు ఈ చేతులు శుభ్రపరచుకోవడం గురించి అక్కడక్కడ డిస్ప్లే చేస్తున్నాము, హెల్త్ వాళ్ళు చెప్తున్నారు, అందరం చెప్తున్నాం. కానీ ఈ అలవాటు లేదు. అర్థమవుతుందా? సిటీలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాళ్ళు ఏ పని చేయాలన్నా హ్యాండ్ వాష్ చేయకుండా చేయరు. మనం ఇక్కడ మొత్తం మట్టిలోనే ఉంటాము, అన్నిట్లో అన్ని దుమ్ముతోనే ఉంటాం, కానీ మనకు హ్యాండ్ వాష్ అన్నది తెలియదు. ఇప్పుడు నేను ఇంత శుభ్రంగా ఉన్నా, కానీ నేను అదే సోప్తో కడితే నా దగ్గర కూడా ఎంతో మురికి కానీ లేకపోతే ఇందులో క్రిములు కానీ ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే